అక్కడే మరి ఎదిగాను. అక్కడి నుంచి సేవకుడిగా మరి నేను బయటికి రావటం జరిగింది. మరి పంపుల చెరువులో నాన్నగారు సూపరింటెండెంట్గా పనిచేస్తున్నప్పుడు అంకుల్ దర్శనం ద్వారా అమ్మని చూడటం, అమ్మకు కూడా అదే దర్శనం రావటం, అత్యంత అద్భుతంగా వారు కలుసుకోవటం జరిగింది. దైవమాని గారి కుటుంబం కోఆపరేటివ్ బ్యాంకులో ఉండేవారు, వాళ్ళ నాన్నగారు పోస్ట్ మాస్టర్. అక్కడి నుంచి ఆ చర్చికి మేమందరూ కూడా అదే చర్చిలో ఎదిగాం. మరి దగ్గర 22 పుస్తకాలు ఇప్పటికీ అంకుల్ రాయటం జరిగింది. వారప్పుడు వేసిన ఆ విత్తనం, అంటే ప్రభుదాస్ అంకుల్ అంటే ఇప్పుడు 76 ఏళ్ళ ఆ వృద్ధాప్యం మాకు కనపడదు. చిన్న సైకిల్ ఒకటి వేసుకుని, ఇది తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ పాస్టర్గా ఉంటూ అప్పుడు సైకిల్ ఉండేది, సైకిల్ వేసుకుని అసలు వెనకాల ఒక ర్యాలీ లాగా వచ్చేవారండి అన్నయ్య వాళ్ళందరూ కూడా. అందుకే ప్రసన్న ఇప్పటికి కూడా అంతమంది ఇది నాన్న చర్చికి యవనస్తులు రావటం కష్టం, ఈ సేవకుడు వెనకాల రావటం మరీ కష్టం. బ్రతిమాలుకోవాలి, సేవకుడు పని చేసుకుంటాడు తప్ప అసలు ప్రభుదాస్ అంకుల్ అంటే మేము పాస్టర్ గారు అనం. విషయం ఏంటంటే మేము ఎవరు పాస్టర్ గారు అనం, అందరం అంకులే అంటారు. మీరు కళాలన్న దగ్గర కూర్చున్నప్పుడు కానీ, ప్రసన్న అన్న దగ్గర కూర్చున్నప్పుడు, మీరు ఎవరి దగ్గరైనా బెన్నిక్ట్ అన్న దగ్గరికి వెళ్ళినా అందరికి పాస్టర్ అంకుల్ అంతే. పాస్టర్ అంకుల్ అని పిలవటం మాకు తెలుసు. మరి నేను 6వ తరగతి ఏమో బహుశా, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంకుల్తో ఆ కాంటాక్ట్ పోలేదు. నా ఎప్పుడు ఏలూరు వచ్చినా అంకుల్ ఖచ్చితంగా కాల్ చేస్తారు. ఎక్కువ జీవన్ కుమార్ ప్రోగ్రామ్స్కి వస్తారు, వచ్చినప్పుడు ఖచ్చితంగా కాల్ చేస్తారు. గ్రాండ్ ఏరియాకి అంకుల్ అక్కడ అకామిడేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా నేను కలుస్తాను, తెలుగు బయట తెచ్చుకొచ్చిన కలుస్తాను. నన్ను మర్చిపోకుండా మరి పత్రికలో కూడా 29వ సంవత్సరం 28 సంవత్సరాలు నిండిపోతాయి. 29 వస్తుంది రేపు జనవరికి. 29 సంవత్సరాలు మరి కీర్తనలో ఈ మధ్య ఒక 4-5 ఏళ్ళ నుంచి కీర్తన గ్రంథాన్ని రాస్తున్నారు. విడుదల అనే పత్రిక ఏలూరులో ప్రారంభించబడేది, అంతే కదా. నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చిందా? అయితే నాకు తెలియదు. విడుదల ఇక్కడ ఉండేది. ఇప్పుడు ఇందుపల్లి వాళ్ళు శాంతసాగర్ గారి కుటుంబీకులు ఆ పత్రికను రన్ చేస్తారు. ఇంకా విడుదల అనే పత్రిక అద్భుతంగా నడిపించాడు. ఆ ఇన్స్పిరేషన్ మరి దైవమాని గారు కృప అనే పత్రిక నడిపించారు. ఆ ఇన్స్పిరేషన్ ఏలూరు మన సిక్కమణి గారి పెద్ద అబ్బాయి జాన్సన్ గారు నాకు మరి గురువు కనుక, స్టీవెన్సన్ కంటే ముందు ఆయన నిత్య నిబంధన పత్రిక. ఈ 3 పత్రికలను చూసిన తర్వాత 92లో శాంతసాగర్ గారు నేను ఈ నూతన హృదయం అనే పత్రికను ప్రారంభించాం. తదుపరి దాన్ని 29-28 సంవత్సరాలు నేను నడిపించడానికి, అంటే ఈ వయసులో కూడా మాదిరికరంగా ఉండే ఒక అద్భుతమైనటువంటి దైవం కంచెల ప్రభుదాస్ అంకుల్ వస్తున్నారు అని అంటే నాకు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి దైవజనులు వస్తున్నాడు అనుకో, అప్పుడు సైకిల్ తొక్కే అంకులే బాగా గుర్తుంటుంది. అది కొత్త సైకిల్ కూడా కాదండి, SLR టైప్లో ఉంటుంది. చిన్న సైకిల్ ఉండేది. మరి ఆ సైకిల్ మీద అప్పుడు దినాల్లో తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ సెంట్రల్ చర్చ్ పాస్టర్గా ఉంటూ అంతమంది ఎవరు అసలు ఈ దినాన బెండిక్ట్ అని తెలియని వాళ్ళు లేరు, దైవమ్మని గారు తెలియని వాళ్ళు లేరు, ప్రసన్న తెలియని వాళ్ళు లేరు, శరళ్ళని తెలియని వాళ్ళు లేరు, బుజ్జను తెలియని వాళ్ళు లేరు. వీళ్ళందరూ కూడా మరి అంకుల్ చేతిలో యవ్వన యోధులుగా నిలబడిన వారు. మాకు చదువు కంటే ఇంటి కార్యక్రమాల కంటే ఆలయంలో ఎదగటమే ఎక్కువ ఇష్టపడేవాళ్ళం. సాయంత్రం అయితే తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, ఉదయం అయితే తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, సమయం దొరికితే సెలవు దొరికితే తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్. మరి చక్కటి ఆంటీ కూడా చాలా చాలా ప్రేమించేటటువంటి వారు. అంకుల్ కూడా ఇప్పుడు అలాగే. ఇప్పుడు ఏలూరు వచ్చారని తెలిసి ఈ ఫొటోస్ కనుక బయటికి వెళ్తే నాకు ఎన్ని ఫోన్లు వస్తాయో. అంకుల్ వచ్చినప్పుడు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ అవ్వలేదు. నేను ఆల్రెడీ శాంతసాగర్ అంకుల్ చెప్పారు, శాంతసాగర్ గారు కలిసాం. అన్న శాంతసాగర్ అన్న ప్రభుదాస్ అంకుల్ వస్తున్నారంట, రేపు మేము కలుస్తున్నాం తమ్ముడు అని నాతో చెప్పడం జరిగింది అన్నదినా. కనుక మరి జీవనకు తెలిసి ఉండకపోవచ్చు ఇంకా. మరి కనుక అటువంటి దైవజనులు 40 ఏళ్ల క్రితం ఈ ప్రదేశంలో అడుగుపెట్టి తర్వాత అమ్మన్న తర్వాత ఒకసారి వచ్చారు, తర్వాత అమ్మ చనిపోయిన తర్వాత కూడా ఒకసారి వచ్చి ఇద్దరు కలిపి దైవమ్మాని గారు సిక్ అయినప్పుడు అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. ఏలూరును మర్చిపోకుండా, మరి ఎంత ఎదిగినా కానీ ఏలూరును మర్చిపోకుండా మమ్మల్ని చిన్న పిల్లల నుంచి మనం గుర్తుపెట్టుకున్నందుకు వారికి మా కుటుంబం పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. మరి వారు
ఇప్పటికి కూడా తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్లో మైలురాళ్ళు అంటే నాకు తెలిసి 3 కనపడతారు. ఒక 8 మంది పాస్టర్ గారిని నా యవన ప్రాయం నుంచి చిన్నప్పుడు చూడటం జరిగింది. కంచెల ప్రభుదాస్ గారు 1వ స్థానం, తర్వాత తేళ్ల గెప్సన్ గారు 2వ స్థానం, కేజీ విజయ్ కుమార్ గారు 3వ స్థానం. వీళ్ళ ముగ్గురు అంటే టాప్ మోస్ట్ దైవజనులు. తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి యవ్వనస్తులు ఏదైనా చర్చ్కి యూత్ రిట్రీట్కి వెళ్తున్నారా, క్విజ్ వాళ్ళదే, సింగింగ్ వాళ్ళదే, గ్రూప్ సింగింగ్ వాళ్ళదే, అన్ని తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్కే. అలాగా సంసిద్ధపరిచిన దైవజనులు మరి ఈ రోజున మన మధ్య బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వారితో మరి దైవజనులు మరి మరొక 2 దైవజనులు కూడా మరొక అంకులు మరి కొంతమంది రావటం జరిగింది. వారికి కూడా మా ప్రత్యేకమైన వందనాలు. మా కుటుంబ పక్షంగా, హెల్పింగ్ హ్యాండ్ పక్షంగా, ఏలూరు సిటీ పాస్టర్స్ అసెంబ్లీ పక్షంగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఎప్పుడు ఈ 8-9 నెలల్లో హెల్పింగ్ హ్యాండ్స్ మీటింగ్ ఎంత లేట్ అవ్వలే. మీ అందరూ ఓపికగా కూర్చున్నారు. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆల్రెడీ లంచ్ సిద్ధంగా ఉంది, మీరు దాన్ని తీసుకోవాలని మనం చూస్తున్నాం. ముగింపు ప్రార్థన దైవజనులు అనగా చేసిన తర్వాత అంకులు దీవెనిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి మంతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సర్వవ్యాధి, ఈ నామానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ యొక్క దినములు తన ఉదయకాల సమయం నెల్లూరు నుంచి బయలుదేరి క్షేమంగా ఏలూరు తన ప్రభా ఆయన అప్రిల మధ్యకి మీరు క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయ్యా ఇక్కడ కూడినటువంటి హెల్పింగ్ హ్యాండ్స్ ఆయన దైవజనులందరినీ బట్టి మీకు వందనాలు. వారిని లీడ్ చేస్తున్నటువంటి సులక్ష్మి గారిని బట్టి మీకు మన కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి పరిచర్యలను దీవించండి. ఈ ఘనమైన పరిచర్యలో ప్రతి ఒక్కరిని ఒక నీతి సాధనంగా, ఒక బలమైన సాధనంగా ఈ ప్రాంతంలో తల్లి ప్రభావం మీరు వారి దగ్గర చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మన తల్లి ప్రభుత్వ యొక్క ఆయన డాక్యుమెంటరీ సందర్భంగా తల్లి ప్రభావం మేము ఏలూరు పట్టణంలోని ఆయన మా ప్రియులను కలుసుకునేటువంటి భాగ్యము, ధన్యత, అవకాశం మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారితో కలిసి ఈ సహవాసంలో పాల్పంపులు తీసుకునేటువంటి ఆయన కృపలు ఇచ్చినారు. కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆపాదిస్తూ ఈ ప్రార్థన మీ సరిగ్గా సమర్పిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడు. ఆయన దివ్యమైన సన్నిధిలో మనల్ని నమ్మకస్తులుగా, నిర్మలుగా నిలబెట్టి తండ్రి యొక్క పరిశుద్ధాత్మ కుమారుని యొక్క దివ్యమైన నామం చూడై కాపాడి నడిపించాలి.